నాకు తెలుసు మీకు భారత రాజ్యాంగం మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉందని, భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి అన్ని సంస్థల్ని మా మీడియా మిత్రులు గౌరవిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. కానీ దురదృష్టం, ఈ దేశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి వ్యక్తి, లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండి నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఏ వ్యవస్థల మీద కూడా నమ్మిక లేకపోవడం అనేది బాధాకరం, దురదృష్టకరం. ఎందుకంటే వాళ్ళ నాన్న చెప్పిండు 1989 ఓటమి తర్వాత ఏమని, బ్యాలెట్ పేపర్లు మంచివి కావు, బ్యాలెట్ పేపర్లు ఉంటే రిగ్గింగ్ చేస్తుర్రు, బ్యాలెట్ పేపర్ల వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఓడిపోయింది, అందుకని బ్యాలెట్ పేపర్లను తీసేసి ఈవీఎంలు పెట్టమని చెప్పి మొట్టమొదటిసారిగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షాద్నగర్ అనే నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి బ్యాలెట్ పేపర్లను రద్దు చేసి ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు. బాప్ ఏక్ బోల్తా, बाप क्या बोलता, बैलेट पेपर खराब है, बैलेट पेपर सही नहीं है, बैलेट पेपर में वोट चोरी हो रहा, उसीलिए हम लोग ईवीएम लाया बोल के बाप बोलता. बाप बोलने का बात को बेटा भी मना कर रहा, नहीं ईवीएम सच्चा नहीं है, बैलेट पे फिर चुनाव लड़ेंगे बोल के बेटा बोल रहा. बाप ईवीएम खराब बोलता, बाप बैलेट पेपर खराब बोलता, बेटा ईवीएम खराब बोलता, लोग बोलता कांग्रेस खराब बोलता. ये समझने के लिए पप्पू नहीं राहुल को और बहुत टाइम लगता. 2001 से लेकर उन्होंने पॉलिटिक्स में आए से जब से लेकर आज तक उसको क्या समझने में आ रहा, लोग क्या लिख के दे रहा समझने में नहीं आता. लास्ट 3 days back I have seen a press conference of leader of opposition Mr. Rahul Gandhi. On either side the senior leaders of the Congress were sitting. One is Jairam Ramesh, the other one is Digvijay Singh. Unfortunately I became an MP in this country and దురదృష్టం కొద్దీ నేను ఈ దేశంలో ఎంపీ అయినా అంటాడు రాహుల్ గాంధీ. పక్కనున్న జయరమేష్ గారు పిలిచి దురదృష్టం కొద్దీ ఎంపీ అయినా అని చెప్పకు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మైక్లలో వినొస్తుంది పాపం. ఆయన ఎంపీ ఎందుకు గెలిచిండో ఆయనకు తెలియదు, ఎవరికి సేవ చేయాలనుకుంటుండో తెలియదు, లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన ఏం పాత్ర పోషించాలో ఆయనకు తెలియదు. ఇది నేను చెప్తుంది కదన్న, యూట్యూబ్లో అన్ని యూట్యూబ్లలో కనబడతా ఉంది. అన్ఫార్చునేట్లీ ఐ బికేమ్ ఎన్ ఎంపీ. మరి ఎందుకు రిజైన్ చేసిపో? ఇప్పుడు నీకు ఈవీఎంలు నచ్చుతలేవు కదా రాహుల్ గాంధీ గారు, మీరు పోటీ చేసి గెలిచినటువంటి రాయబరేలీలో ఇప్పుడు మీరు రాజీనామా చేసి బ్యాలెట్ పేపర్లతోటి ఎన్నికలకు పోదాం. నిర్వహించేందుకు మాకు అభ్యంతరం లేదు, పోటీ చేసేందుకు రాజీనామా చేసేందుకు మీకు దమ్ముందా? బ్యాలెట్లకి ఈవీఎంలకి మధ్యలో తేడా ఏంది అని ఎప్పుడైనా మీరు శాస్త్రీయంగా ఒక్క స్టడీ అయినా చేసిండ్రా? ఎస్, భారతీయ జనతా పార్టీ ఆల్సో అపోజ్డ్ ఈవీఎంస్ ఇన్ ద ఇనిషియల్ డేస్. కానీ మేము ఒక శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను తెస్తే భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంగా ఈవీఎంలను వద్దన్నటువంటి పార్టీ కూడా వాటి మీద ఒక శాస్త్రీయ అధ్యయనం పార్టీ ద్వారా చేసిన తర్వాత ఎస్ ఈవీఎంస్ ఆర్ గుడ్ అని చెప్పినాం. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం. 1989 నుంచి ఇలాంటి 2025 దాకా ఈవీఎంల మీదనే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సోనియా గాంధీ గెలుస్తుంది, ఈవీఎంలు రైట్. రాహుల్ గాంధీ గెలుస్తుంది, ఈవీఎంలు రైట్. మొన్న కేరళలో వయనాడులో గౌరవనీయులు ప్రియాంక గాంధీ గారు గెలుస్తారు, ఈవీఎంలు రైట్. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది, ఈవీఎంలు కరెక్ట్. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుంది, ఈవీఎంలు కరెక్ట్. రేపు బీహార్లో కాంగ్రెస్ ఓడిపోతుంది కాబట్టి ఈవీఎంలు రాంగ్. తమిళనాడులో స్టాలిన్ గెలుస్తాడు, ఈవీఎంలు రైట్. పశ్చిమ బెంగాల్లో దీది 3 సార్లు గెలుస్తుంది, ఈవీఎంలు రైట్. వాళ్ళు ఓడిపోతే ఈవీఎంలు తప్పు, వాళ్ళు గెలిస్తే రైటు. కాంగ్రెస్ పార్టీ యూపీఏ 3వసారి రాహుల్ గాంధీ నాయకత్వంలో 2024లో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో 99 సీట్లు గెలిస్తే ఆ రోజు ఈవీఎంల మీద వాళ్ళకి అనుమానం రాలేదు. ఆ రోజు ఈవీఎంలు కరెక్ట్. 3 ఏళ్ల తర్వాత మహారాష్ట్ర పోతే, హర్యానా పోతే వాళ్ళకి ఇలా కడుపునొచ్చి ఇదంతా నో తూచు ఆట అంటాడు.